అవగాహన రాహిత్యంతో నాటు వైద్యులను ఆశ్రయించి ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవద్దని పట్టణానికి చెందిన సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి డాక్టర్ శ్రీరామూర్తి విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో గల సాయి ఆర్థో ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గ్రామీణులు ఇప్పటికీ నాటు వైద్యులను ఆశ్రయించి తమ శరీర అవయవాలకు చేటు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేయికి తగిలిన చిన్న గాయాన్ని మాన్పించుకునేందుకు బొబ్బిలి మండలం కలవరాయికి చెందిన అప్పన్న అనే వ్యక్తి మన్యం జిల్లాలోనే మారుమూల ప్రాంతానికి చెందిన ఒక నాటు వైద్యుడిని ఆశ్రయించి వైద్యం చేయించుకోవడంతో అతని చెయ్యి పని చేయకుండా అయిపోయిందని తెలిపారు. నాటు వైద్యుడు ఇచ్చిన సూచనలు పాటించి పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో చేతివేలు పనిచేయకుండా అయిపోయాయని, ఈ స్థితిలో అప్పన్న 2 రోజుల క్రితం తమ ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. కూలి చేసుకుని జీవించే ఆయన ఇక మీదట ఆ చేతితో పనిచేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా గ్రామీణులు నాటు వైద్యులను ఆశ్రయించకుండా అందుబాటులో ఉన్న అధునాతన వైద్య సేవల్లో వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ రాష్ట్రమంతా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఖర్చు లేకుండా వైద్యం చేసుకోవచ్చు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ వర్తించని ఆరోగ్య సమస్యలకు సాయి ట్రస్ట్ ద్వారా తమ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ లహరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అక్కేని శ్రీరామూర్తి. విజయనగరంలో ఆర్థోపెడిక్ సర్జన్గా సర్వీస్ చేస్తున్నాను. నేను విజయనగరం వచ్చిన కొత్తలో నాటు వైద్యం చాలా ఎక్కువగా ఉండేది. రాను రాను ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి ఈ నాటు వైద్యం తగ్గి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఎముకల వ్యాధుల్లో పూర్తిగా మంచి వైద్యానికి ప్రజలు అలవాటు పడుతున్నారు. కానీ ఇంకా పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం చుట్టుపక్కల ఉండే గ్రామాలు, బొబ్బిలి గ్రామాల్లో ఇంకా ఈ ప్రజలు నాటు వైద్యం చేయించుకొని ఎంతోమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని ఇబ్బంది పడుతున్నారు. ఈ మీడియా ద్వారా ప్రజలందరూ ఎడ్యుకేట్ అయ్యి ఈ నాటు వైద్యం పూర్తిగా మార్పించాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో పడాల అప్పన్న అనేటువంటి కలవరాయిత చెందినటువంటి గ్రామానికి చెందినటువంటి అప్పన్న బొబ్బిలి మండలం, అతను సంగమలస్ అనే గ్రామం వెళ్ళి మన్యం జిల్లా అక్కడ నాటు వైద్యం చేయించుకోవడం వల్ల అతను తగిలిన దెబ్బ చాలా చిన్నదే. ఎక్స్రే తీసి టెంపరీగా ఓ 1000-2000 రూపాయల లోపు ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి బ్యాండేజ్ చేసుకున్నట్టు అతను చెయ్యి పూర్తిగా స్వాధీనం వచ్చేది. కానీ అతను నాటు వైద్యం చేయించుకోవడం వల్ల వారంకి ఒక రోజు, 10 రోజులకు ఒక రోజు 3 కట్లు 4 కట్లు అనుకుంటూ ఆ బొబ్బిలి ప్రాంతం నుంచి ఆ ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ తిరుగుడికి మెయింటెనెన్స్కి అతనికి సుమారు 10,000 నుంచి 15,000 దాకా ఖర్చు అయింది. కొన్ని ఫైనాన్స్ మ్యాటర్ పక్కన పెట్టండి, అతని చెయ్యి ఇప్పుడు పూర్తిగా స్వాధీనంలో లేదు. అతని ఫింగర్ మూమెంట్స్ పోయాయి, జాయింట్ పూర్తిగా స్టిఫ్ అయిపోయింది. తిరిగి అతను హార్డ్ వర్కరు, లేబరరు, అతను లేబర్ పని చేసుకునే అవకాశం లేదు. చిన్న మిస్టేక్ ఇది ఎక్కడ జరుగుతుంది, దాన్ని మేధావంతులు, విద్యావంతులు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంతా ఈ నాటు వైద్యం నుంచి ప్రజల్ని కాపాడతారని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ తెలియపరచను. ఒకవేళ ఆ పేదవాడికి ఆరోగ్యశ్రీలో ఏ రకమైన సదుపాయం లేనట్లయితే మీరు నాకు లెటర్ రాసి పంపించండి. మన సత్యసాయి ట్రస్ట్ ద్వారా మందుల ఖర్చుతో సహా ఫ్రీగా ఇచ్చి వైద్యం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తాను. అందరికీ సాయిరాం.